పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండును కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియను. సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బండ్రోతులను, అధికారులను వెంటబెట్టుకొని యూదా ఆ తోపులోనికి వచ్చెను. వారు దివీటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. యోహాను 18వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ప్రేమతో ప్రార్థనతో వెళ్ళిన స్థలానికి యూదా ద్రోహంతో వచ్చారు. మన జీవితంలో కూడా పవిత్రమైన సమయాల్లో పరీక్షలు, ద్రోహాలు వస్తాయి. కానీ యేసు పారిపోలేదు, ధైర్యంగా నిలిచారు. మనం కూడా కష్టకాలంలో భయపడకుండా సత్యంలో నిలబడాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, పరీక్షల సమయాల్లో నేను బలహీనపడకుండా యేసు వలె ధైర్యంగా నిలబడే కృప నాకివ్వుము తండ్రి. ద్రోహాలు, కష్టాలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా ఉండే విశ్వాసం నాలో పెంచుము యేసయ్యా. నా హృదయాన్ని శుద్ధిపరచి నీ చిత్తానికి అనుగుణంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.